అదే గ్రామానికి చెందిన ముచ్చకర్ల కృష్ణమూర్తి అనే అమాయకుడిని పట్టుకొని స్టేషన్కి తీసుకువెళ్ళి కానిస్టేబుల్ గణేష్, హెడ్ కానిస్టేబుల్ అర్జున్ ఇరువురు ముచ్చకర్ల కృష్ణమూర్తిని వాళ్ళతో వేలాడదీసి కొవ్వొత్తులతో కాల్చి అనేక చిత్రహింసలకు గురిచేసి చివరకు చెయ్యని నేరాన్ని ఒప్పుకునేటట్టు చేశారు బుచ్చిపేట పోలీసులు. అంతేకాకుండా ఆ గ్రామంలో ముచ్చకర్ల కృష్ణమూర్తి కుటుంబానికి మద్దతులైన ముచ్చకర్ల శివ, ఐతిరెడ్డి శివకుమార్ల ద్వారా కృష్ణమూర్తి కుటుంబాన్ని బెదిరించి 1,50,000 నగదు తీసుకుని పోలీసులు అమాయకులైన కృష్ణమూర్తి సబ్జెక్టు పంపించారని బాధితులు కుటుంబీకులు తెలిపారు. 2000 తర్వాత ముచ్చకర్ల శివ మరియు ఐతిరెడ్డి శివకుమార్ ముచ్చకర్ల కృష్ణమూర్తి బెదిరించారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక మరలా తప్పుడు చేసుకుని తనని భయపడి బాధితులు ముచ్చకర్ల కృష్ణమూర్తి గడ్డి మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడ్డారు. బాధితులు కృష్ణమూర్తి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడు పోలీసులు అతి కిరాతకంగా ప్రవర్తించారని, చేయని నేరాన్ని ఒప్పించారని, అతని చావుకు కారణమైన ముచ్చకర్ల ఐతిరెడ్డి శివకుమార్ మరియు కానిస్టేబుల్ గణేష్, హెడ్ కానిస్టేబుల్ అర్జున్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం జరిగేలా చూడాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలకు బాధితుల బంధువులు విజ్ఞప్తి చేశారు. మాది ఐతింపూడి గ్రామం, బుచ్చిపేట మండలం, అనకాపల్లి జిల్లా. గతంలో 3 నెలల క్రితం మా గ్రామంలో దొంగతనం జరిగిందంటే ముచ్చకర్ల బుర్ర ఇంట్లోనే. ఆ దొంగతనం చేసిన వ్యక్తి ఐతిరెడ్డి శివకుమారు, సన్నాఫ్ నాయుడు. అతను నిన్ను దొంగతనం చేశాడని పోలీస్ స్టేషన్ లొంగిపోయి ఒప్పుకున్నాడండి. తొలి రోజు అతను తీసుకెళ్ళాడు. మరుసటి రోజు ముచ్చకర్ల కృష్ణమూర్తి అనే వ్యక్తిని ముచ్చకర్ల శివ అనే వ్యక్తి కొన్ని రాజకీయ కారణంగా ఇతను కూడా దొంగతనం కేసులు ఉన్నాడని ఈ ముచ్చకర్ల కృష్ణమూర్తిని ఇరికించాడండి. ఇరికించి చిత్రహింసలు పెట్టి కొవ్వొత్తులతో కాల్పించి కాళ్ళతో మీద లాయించి నానా ఇబ్బందులు పెట్టి అతను దొంగ ఒప్పించి ఆ ముచ్చకర్ల శివ అనే వ్యక్తి 1,50,000 రూపాయలు పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇతన్ని చోడవరం సబ్ జైలుకి పంపించారు. సబ్ జైల్లో మేము బెయిల్ పెట్టి కుర్రోని తీసుకురావడం జరిగిన తర్వాత మన 4వ తారీఖుని ఈ శివ నీకు ఏమన్యాయం చేశాను, శివకుమారు నువ్వు కలిపి నన్ను ఇరికించారు, నా ఫ్యామిలీని రోడ్లు పడేశారు, నేను బతకలేకపోతున్నాను, సమాజంలో తలెత్తుకోలేకపోతున్నాను, నేను చెయ్యిన నేరానికి నన్ను ఎలా చిత్రవాదులు చేశారు, నేను మీకు ఏ అన్యాయం చేశానా అంటే మళ్ళీ నిన్ను గంగా కేసు ఇరికిస్తాను, మళ్ళీ నేను లోన్ తోయించేస్తాను, మళ్ళీ వేరే కేసుల్లో మళ్ళీ ఇరికిస్తానంటే దానికి భయపడి ఎట్లా మొన్న 4వ తారీఖు అండి, 4వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ఏ పోలీసు ఎట్లా మేము బుచ్చిపేట గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళామండి. బుచ్చిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వాళ్ళు అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ పంపించారు. అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ నుంచి వాళ్ళు కేజీహెచ్ రిఫర్ చేశారు. కేజీహెచ్లో అతని పరిస్థితి సీరియస్గా ఉందన్నారు సార్. డాక్టర్లు అడిగితే బతదని చెప్పారు. మాది బుచ్చిపేట పోలీస్ స్టేషన్ అండి. స్టేషన్లో అర్జున్ కానిస్టేబుల్, తర్వాత గణేష్ కానిస్టేబుల్ బాగా ఇబ్బందులు పెట్టి కుర్రోళ్ళని చిత్రహింసలు చేశారండి. ఎస్ఐలు మా మాట వినలేదండి. ఎస్ఐలు కూడా మమ్మల్ని జారణం లేదండి. ఇతను దొంగను ఒప్పించి ఇతను చేత డబ్బులు కట్టించే వరకు మమ్మల్ని జారణం లేదండి. ఎస్ఐ గారు కూడా, ఎస్ఐ గారు ఈ కానిస్టేబుల్ లక్ష పే చేశారు. ఈ ముచ్చకర్ల శివకుమార్ అనే వ్యక్తికి పోలీస్ స్టేషన్ దగ్గరే ఎస్ఐ గారు విమానం తీసుకున్నారు. దానికి ఏ రిటర్న్గా ఇవ్వట్లేదండి, ఇవ్వలేదు. మా ఊళ్ళో 5 ముచ్చకర్ల సత్యరామూర్తి, ముచ్చకర్ల రమణ వీడియో ఆడి తీయలేదండి. వీళ్ళ అండర్లో ఇచ్చారండి, డబ్బులు క్యాష్ ఇచ్చారండి. శివకుమారు, తర్వాత పోలీసు అర్జును, గణేష్, ఈ నలుగురు కారణం. రేపు ఈ కుర్రోడు చనిపోయినా సరే ఈ నలుగురే దీనికి కారణం. పోలీసులు ఐతిరెడ్డి శివకుమారు, ముచ్చకర్ల శివ. నమస్కారం, నా పేరు ముచ్చకర్ల సత్యరామూర్తి నాయుడు. మాది ఐతింపూడి విలేజ్, బుచ్చిపేట మండలం, అనకాపల్లి జిల్లా. గతంలో మా ఊర్లో దొంగతనం జరిగింది. ఒక ఇంట్లో ముచ్చకర్ల బొరయ్య వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనం చేసిన వ్యక్తి పరారులో ఉంటే పోలీసులు ఎంక్వైరీ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని ఇంటి దగ్గర నుంచి స్టేషన్కి తీసుకెళ్తుంటే మార్గ మధ్యలోనే అతను నేనే దొంగతనం చేశాను, ఎవరో లేరు, నేను ఒకరిని చేశానని ఒప్పుకున్నాడు. ముందు రోజు నైట్ తీసుకెళ్ళినప్పుడు. తర్వాత ఉదయం 10 గంటలకి నేను ఒకరినే కాదు ఇంకో 2 కూడా ఉన్నారనేసి మా తమ్ముడి పేర్లు చెప్పి ఇరికించడం జరిగింది. దీనికి గల ముఖ్య కారణం ముచ్చకర్ల శివ అనే వ్యక్తి మా ఊర్లో రాజకీయ కక్షల భేదాలతో ముచ్చకర్ల కృష్ణమూర్తి ఈ దొంగతనంలో ఉన్నాడని చెప్పి ఐతిరెడ్డి శివకుమారు, ముచ్చకర్ల శివ వీళ్ళిద్దరూ కలిపి మా తమ్ముడిని ఇరికించడం జరిగింది. ముచ్చకర్ల కృష్ణమూర్తి అనే వ్యక్తి మా తమ్ముడండి. మా తమ్ముడిని ఇరికించడం జరిగితే స్టేషన్కి తీసుకెళ్ళాక 2 కానిస్టేబుల్ మా తమ్ముడిని తాళ్ళు కట్టి ఎలాడ తీసి
కొవ్వొత్తులు పెట్టి కాల్చి చిత్రహింసలు పెట్టి ఒప్పించి మా చేత అమౌంట్ 1,50,000 కట్టించుకోవడం జరిగిందండి. ఆ కానిస్టేబుల్ పేర్లేండి? కానిస్టేబుల్ పేర్లు గణేష్, అర్జున్ హెడ్ కానిస్టేబుల్ అండి. అయితే వీరిద్దరు అమౌంట్ కట్టించుకున్నాక ఈ స్టేషన్ పరిధిలో ఏదో మీకు ఇక్కడితో వదిలేస్తామని చెప్పి మళ్ళీ తర్వాత రిమాండ్ పంపించడం జరిగింది. రిమాండ్ పంపిస్తే సబ్ జైలు నుంచి మేము లాయర్ ద్వారా బెయిల్ ద్వారా బయటికి మా తమ్ముడు తెచ్చుకున్నాక ఇందుకు దీనికి గల కారణం ఎవరైనా అలాగా ఆరా తీస్తే మొచ్చకల శివ అనే వ్యక్తి మా తమ్ముడి పేరు హనుమాన్ పేరు కింద ఇవ్వడం జరిగిందండి. అన్నీ క్రియేట్ చేసి బలవంతంగా ఒప్పించారు. దీనికి కారణం ఇద్దరు కానిస్టేబుల్, ఒక హైదరాబాద్ శివకుమార్, మొచ్చకల శివ, వీళ్ళ నలుగురు వల్ల మేము ఈరోజు రోడ్డు పాలు ఎవరున్నారు? కానిస్టేబుల్ వెనుక మొచ్చకల శివ అనే వ్యక్తి ఆడిస్తున్నాడండి. అందువల్ల మీకు వాళ్ళకి ఏమైనా రాజకీయ కక్షలు గతంలో చిన్న ఉన్నాయండి. ఈ అమౌంట్ అనేది 1,50,000 మొచ్చకల శివ అనే వ్యక్తి మా దగ్గర తీసుకొని లోపలికి పట్టుకెళ్ళి కానిస్టేబుల్కి ఇచ్చారు. ఈ అమౌంట్ తీసుకుని కూడా మాకు న్యాయం చేయలేదు. ఎందుకంటే మా తమ్ముడు ఈరోజు ఈ పాయిజన్ తాగడానికి కారణం మొచ్చకల శివ, ఐతిరెడ్డి శివకుమారు, నెక్స్ట్ బుచ్చిపేట పోలీస్ స్టేషన్లో గణేష్ కానిస్టేబుల్, నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్. ఎలా అయినా సరే పైన ఉన్న పోలీస్ అధికారులు అందరూ కూడా దీని గురించి మాకు న్యాయం చేయవలసింది కోరుతున్నాం. చట్టపరంగా మాకు పోలీస్ వ్యవస్థ పరంగా మాకు న్యాయం జరగకపోతే ఇంకెక్కడ జరుగుతుంది? మీరే ఏ విధంగా మా ఎంత దయించి మాకు న్యాయం చేస్తారని మా తమ్ముడు ఈరోజు సభాపతిలో మధ్య ఉన్నాడు. ఎలాగైనా సరే మా తమ్ముడు బతకడానికి డాక్టర్ వాళ్ళు చెప్పేశారు. ఈ విధంగా సరే దొంగతనాన్ని మొత్తం మా తమ్ముడి మీద లేకుండా చెయ్యని తప్పుకి నిరూపించారు. కాబట్టి మాకు న్యాయం చేసి నిర్దోషిగా చెప్పవలసిందే మనం కోరుకుంటున్నాం. కాబట్టి ఇతరులు దయచేసి నలుగురు గురించి ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. సోమవారం కలెక్టర్ గారిని కలుస్తాము, నెక్స్ట్ ఎస్పీ గారిని కూడా కలుస్తాం అనుకుంటున్నాము. పోరాడుతామని మీరే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.